చికెన్ ఫ్రై మీలో ఎంతమందికి ఇష్టం? ఈ రకంగా ట్రై చేసి చూడండి, ఫిదా అవ్వాల్సిందే. ముందుగా ఒక హాఫ్ కిలో చికెన్ని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే హోల్ గరం మసాలా స్పైసెస్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ముందుగా రెడీ చేసుకున్నటువంటి హోల్ స్పైసెస్ అన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ 1 నిమిషం పాటు సాట్ చేసుకోవాలి. ఈ రకంగా సాట్ చేసుకున్నాక 4 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. వేసుకుని వాటిని కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత సన్నగా చాప్ చేసినటువంటి ఆనియన్స్, రుచికి సరిపడా సాల్ట్ వేసి 1-2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ముందుగా వాష్ చేసుకున్నటువంటి చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 టమాటాలు ముక్కలుగా కోసి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు కుక్ అయిన తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకొని చికెన్ ముక్క మునిగేంత వరకు వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టి 12 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఉడికిపోయినటువంటి చికెన్ని మీరు డ్రైన్ చేసుకోవాలి. తర్వాత చికెన్ ముక్కని సపరేట్ చేసుకోవాలి. ఫిల్టర్ అయినటువంటి గుజ్జు ఏదైతే ఉందో దాన్ని మనం పేస్ట్లా చేసుకోవాలి. ఈ స్టాక్ని మనం పడేసుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని మనం ఏదైనా సూప్ లాగా కానీ లేదా ఏదైనా వెజిటేబుల్ కుర్మాలో వాటిల్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఏదైతే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఆ మిశ్రమాన్ని అదే రకంగా ఉన్నటువంటి స్టాక్ని కూడా యూస్ చేసుకుంటాము ఈ రెసిపీలో. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో గార్లిక్, కరివేపాకు వేసి కొంచెం సాట్ చేసుకున్న తర్వాత ఉడకబెట్టినటువంటి చికెన్ ముక్కను కూడా వేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్, అలాగే 1 గరిట వచ్చేసి మనం చికెన్ స్టాక్ ఉంది కదా, అది కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక మీకు కావాల్సినన్ని పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో మీరు సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ చూసి సీజనింగ్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని ఇంకొక 5 నిమిషాల పాటు చికెన్ని ఫ్రై చేసుకుంటే చికెన్ పాన్ రోస్ట్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇంత టేస్టీగా ఉన్నటువంటి ఈ చికెన్ రెసిపీని మీరు ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అది మాత్రం పక్కా. అంతేకాకుండా దీన్ని ఒక స్నాక్ ఐటెం లాగా కూడా తినొచ్చు. అలాగే ఏదైనా రసం పెట్టుకొని వేడివేడి అన్నంలో ఈ డ్రై రెసిపీని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. రెసిపీ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ టు చైత్రికాస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.